గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు ఫైర్ అయ్యారు. ఇక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎంపీటీసీలను అపహరించుకుపోయారని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎంపీటీసీల ఎన్నికల సమయంలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నామినేషన్లు వేయకుండా వైసీపీ నాయకులు అరాచకాలు చేశారని ఆయన మండిపడ్డారు. అందరూ సభ్యులు చక్కగా అటెండ్ అయ్యి ఒక మంచి వాతావరణంలో వైస్ ఎంపీపీని ఎలక్ట్ చేసుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మేమేమో తెలుగుదేశం పార్టీ తరఫున వైస్ ఎంపీపీని ఎలక్ట్ చేసుకోవాలని మాకు ఎప్పుడూ ఆలోచన లేదు. గౌరవంగా అందరూ సభ్యులు కూడా వాళ్ళ ఉమ్మడి కూటమి మంచి పరిపాలన ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడి వాళ్ళందరూ కూడా ఎంపీటీసీలు చాలామంది బయటికి రావడం జరిగింది. దాదాపు 10 మంది మరి టీడీపీ వెంట ఉన్నారు. వీళ్ళందరినీ టీడీపీకి ఓట్లు వేయనీయకుండా, సమావేశం రానియకుండా మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇట్లా దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నాడు. గడిచిన 5 ఏళ్లుగా కూడా ఇతను చేసిన పనులన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి. ఇంతకుముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఎటువంటి దుర్మార్గాలు జరిగినాయి చూడండి ఒకసారి. ఇప్పుడున్న 16 మంది కూడా అందరూ కూడా పోటీ లేకుండా గెలిచిన వాళ్ళే. ఎవరిని కూడా నామినేషన్ వేయలేదు. టీడీపీ వాళ్ళని ఎక్కడ కూడా నామినేషన్ వేయలేదు, బీజేపీ వాళ్ళని వేయలేదు, జనసేన ఓట్లు మరి నామినేషన్ వేయలేదు. ఇవన్నీ కూడా మరి మాజీ గోపిరెడ్డి గుర్తుపెట్టుకోవాలి. నీ వలన ఎంతమంది వైసీపీ నాయకులు, ఎంతమంది కిరాయి గుండాలతో తయారు చేసావు, వాళ్ళందరి భవిష్యత్తు ఏంటి? వాళ్ళ ఒక మంచి నాయకుడు అంటే ఎలా ఉండాలి? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మీ నాయకుడిని మీరు కాపాడుకోవాలి, ప్రజల్ని కాపాడాలి, కార్యకర్తల్ని. ఈ విధంగా చేయకుండా నీకు